దేవ, మిథున వాళ్ళు శోభనం కోసం అని చెప్పి రెడీ అయ్యి వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం తన దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని, నాకు పుట్టినిల్లు లేదు, నాకు పుట్టినిల్లు అయినా అత్తారిల్లు అయినా సరే ఇదే అవుతుంది కదా, అందుకే మీ దగ్గర మేము ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి ఇలా వచ్చాము, మీరు ఆశీర్వదిస్తే మాకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్యని అలాగే వాళ్ళ మామయ్యని చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం, అవును, మీ ఆశీర్వాదం మాకు చాలా ముఖ్యం, మీరు ఆశీర్వదిస్తే మాది మొత్తం బాగానే ఉంటుంది, మా జీవితమే బాగుంటుంది, మేము ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాము కాబట్టి మీ ఆశీర్వాదం మాకు చాలా ముఖ్యం మావయ్య, మీరు ఆశీర్వదించండి అని చెప్పేసి అయితే అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే ఇక ఏమీ మాట్లాడలేక వాళ్ళిద్దరిని అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న దేవ మిథున వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మిథున వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ మంచం మీద కూర్చుంటూ అయితే ఒకరినొకరు చూసుకుంటూ చాలా ప్రేమగా అయితే దగ్గర అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే మిథున చేతి మీద ముద్దు పెడుతూ మిథునకి దగ్గర అవుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మిథున కూడా చాలా సిగ్గుపడిపోతూ దేవ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అలా ఒకరినొకరు చూసుకుంటూ అయితే చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.